ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన యజ్ఞాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మార్కండేయ మహర్షి గారు ధర్మరాజ ప్రభుతులకు దుందుమార ఉపాఖ్యానాన్ని వివరిస్తూ ఉన్నారు. అందులో చెబుతూ బృహదశ్వుడు అనే గొప్ప రాజుగారు తను అస్త్ర సన్యాసం చేసి వానప్రస్థానికి వెళ్ళే సందర్భంలో ఉత్తంక మహర్షి గారు వచ్చారు. ఈ విధంగా ఉజ్జాలకము అనే ఒక వాలుకాపూర్ణం అనగా ఇసుకతో కూడినటువంటి సముద్రం అనగా ఎడారి ప్రాంతం, అందులో దుందు అనే ఒక గొప్ప రాక్షసుడు ఉన్నాడు. అతను ఆ భూమి లోపల ఉంటూ అతని ఉచ్ఛ్వాస నిశ్వాసల వలన మేమందరం కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము అనగా అతను ఒకసారి ఊపిరి తీసుకుని ఊపిరి పీల్చుకునే సందర్భంలో అలా మంటలు పైకెగిరి దుమ్మంతా పైకెగిరి సూర్యుని రశ్మి లేక వెలుతురు అనేది లేక మొత్తం కూడా దుమ్ముమయంగా ఉంటూ మేమెంతో ఇబ్బందులు పడుతున్నాము. అలాగే భూప్రకంపనలు కూడా ఒక సప్తాహం వరకు ఉంటున్నాయి. అందుకోసం అతన్ని వధించమని ఉత్తంక మహర్షి గారు కోరితే అందుకు బృహదశ్వుడు చెప్పాడు, లేదు, నేను ఒకసారి అస్త్ర సన్యాసం చేసింది కాబట్టి ఇక నా కుమారుడైనటువంటి కుబలాశ్వుడు నాకన్నా సమర్థుడు, అందుకోసం అతను దుందు అనే ఆ రాక్షసుడిని సంహరించగలడు అని బృహదశ్వుడు చెబుతూ తథాస్త్వితి చ తేనోక్తో మునినా అమిత తేజసా సతమాదిశ్యతనయం ఉత్తంకాయ మహామునే క్రియతామితి రాజర్షి జగామ వనముత్తమం. అప్పుడు ఎప్పుడైతే తన స్వసాధన కోసం స్వ ఉన్నతి కోసం తను పైలోకాలలో ఉత్తమమైనటువంటి గతి పొందాలనే గొప్ప ఆకాంక్షతో మొత్తాన్ని కూడా సన్యసించి తను వానప్రస్థానికి వెళ్ళే ఆ బృహదశ్వుడిని మరొకసారి ఈ వ్యావహారికమైనటువంటి ప్రపంచం వైపు మరల్చే ఉద్దేశం లేని ఉత్తంక మహర్షి గారు కూడా తథాస్తు, అలాగేనయ్యా, నీ ఉద్దేశం గొప్పదే కాబట్టి నీవు తపస్సుకు వెళ్ళిపో అని అంగీకరించారు. అలాగే బృహదశ్వుడు కూడా తన కుమారుడైనటువంటి కువలాశ్వుని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా ఉత్తంక మహర్షి గారు ఏదైతే పని చెబుతారో దాన్ని చేయమని అనగా ఆ దుందు అనే రాక్షసుడిని సంహరించమని బృహదశ్వుడు కూడా ఆజ్ఞాపించాడు. ఆ బృహదశ్వుని నిర్ణయం ప్రకారం వానప్రస్థానికి తను వెళ్ళిపోయాడు. అతను అడవులకు బయలుదేరి వెళ్ళిన తర్వాత యుధిష్ఠిరువాచ కయేష భగవాన్ దైత్యో మహావీర్యస్తపోధన కపుత్రోథ నప్తావా ఏతదిచ్ఛామి వేదితుం ఏవం మహాబలో దైత్యో నశ్రుతో మే తపోధన. బృహదశ్వుడు వానప్రస్థానికి వెళ్ళిపోయాడని చెప్పిన తర్వాత యుధిష్ఠిరుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, స్వామి, ఈ దుందు అనే రాక్షసుడు గురించి చెప్పారు కదా, ఏమిటి ఇతని చరిత్ర? ఎంత విచిత్రంగా ఎడారి ప్రాంతంలో అందులోనూ కూడా భూగతుడుగా ఉంటూ అతని అంత ఉచ్ఛ్వాస నిశ్వాసలు అంత వేడిగా ఉన్నాయంటే అతని పరాక్రమం ఎంతని చెప్పగలము? చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా. అతను ఎవరి కుమారుడు, ఎవరి మనవుడు, అంత బలం అతనికి ఎలా కలిగింది? ఆ విషయాలన్నీ కూడా తెలపమని కోరాడు. ఏతదిచ్ఛామి భగవన్ యాతా తథ్యేన వేదితుం సర్వమేవ మహాప్రాజ్ఞ విస్తరేణ తపోధన. ఈ అన్ని విషయాలను కూడా మీరు యథావత్తుగా వివరించగలరు, అన్నిటినీ కూడా మీరు మాకు దయ ఉంచి తెలపండి, విస్తారంగా తెలపండి అని కోరగా అందుకు మార్కండేయ మహర్షి గారు మార్కండేయువాచ శృణు రాజన్నిదం సర్వం యథావృత్తం నరాధిప కథ్యమానం మహాప్రాజ్ఞ విస్తరేణ యథాతథం. నాయన, అదిగో ఇతని వృత్తాంతం గురించి నేను చెబుతాను, విను, విస్తారంగా చెబుతాను, యథావత్తుగా చెబుతాను. ఏ కారణవే తదాలోకే నష్టే స్థావర జంగమే ప్రణష్టేషు చ భూతేషు సర్వేషు భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ, ఓ కురుకుల భూషణ, ఓ యుధిష్ఠిర, ఈ విషయం అనగా ఈ దుందు అనే రాక్షసుని గురించి చెప్పాలంటే ఇప్పటికి కాదు, మనం ఎంతో పూర్వం వరకు కూడా వెళ్ళాలి. ఎప్పుడు అంటే సృష్టి యొక్క ఆది భాగంలో చరాచర జగత్తు మొత్తం కూడా ఏ కారణంలో మునిగిపోయింది అనగా ప్రళయం అయిపోయింది. ఇంకా తదుపరి సృష్టి అనేది పరమాత్మ చేయలేదు.
అటువంటి సందర్భంలో ప్రభవం లోకకర్తారం విష్ణుం శాశ్వతమవ్యయం యమాహుర్మనయ సిద్ధా సర్వలోకమహేశ్వరం సుష్వాప భగవాన్ విష్ణు అప్సు యోగత ఏవ సహ నాగస్య భోగే మహతి శేషస్యామిత తేజసః. ఆ సందర్భంలో అనగా ఏ కారణం అనగా అన్ని చోట కూడా ఒకే విధమైనటువంటి నీరు వ్యాపించి ఉన్న సందర్భంలో ఏ జీవి యొక్క సృష్టి జరగలేదు, అందరూ కూడా సుషుప్తావస్థలో ఉన్నారు. అటువంటి సందర్భంలో అమితమైనటువంటి తేజస్సు కలిగిన విశాల శరీరం కలిగిన ఆ పరమాత్మ యోగ నిద్రను ఆశ్రయించి శేషుని పైన శయనించి ఉన్నాడు. ఆ భగవంతుడిని సిద్ధులు, మునీశ్వరులు, ప్రజాపతులు వీరందరూ కూడా సర్వోత్పత్తికి కూడా అనగా తదుపరి జరిగే ప్రపంచం యొక్క సృష్టికి కారణమని చెబుతారు. ఆ పరమాత్మయే లోక సృష్ట అంటారు, సర్వవ్యాపి అంటారు, సనాతనుడు అంటారు, అవ్యయుడంటాడు, సర్వలోక మహేశ్వరుడు. ఈ విధంగా ఆ పరమాత్మని కీర్తిస్తారు. లోకకర్త మహాభాగ భగవాన్ అచ్యుతో హరి నాగభోగేన మహత పరిరభ్య మహీమిమాం స్వపతస్తస్య దేవస్య పద్మం సూర్య సమప్రభం నాభ్య వినిసృతం దివ్యం తత్రోత్పన్న పితామహః. ఆ పరమాత్మయే అచ్యుతుడు అనగా గుణతః దేశతః కాలతః చ్యుతి లేనివాడు. దేనికి కొరత అనేది లేదు ఆ పరమాత్మ దగ్గర. దేనికి కూడా ఏ పదార్థం కూడా ఆ పరమాత్మ దగ్గర లేదు, లేకపోతే కాలతః లేదు, లేకపోతే గుణతః లేదు అని కాదు కానీ అన్ని పదార్థాలు కూడా అన్ని గుణాలు కూడా పరమాత్మ యందు అనంతంగా ఉన్నాయి. అనాది కాలం నుండి కూడా అతని అధీనంలోనే ఉన్నాయి. ఆ పరమాత్మ లోకకర్త ఆ శ్రీహరియే శేషశయ్య పైన శయనించి ఉన్నాడు. అప్పుడు అతని సంకల్పం చేతయే అతని నాభి ప్రదేశం నుండి ఒక దివ్యమైనటువంటి కమలం బయటికి వచ్చింది. ఆ కమలం కూడా అమితమైనటువంటి సూర్యుని వలె వెలిగిపోతూ ఉంది. అందులో ఆ కమలంలోనే సర్వలోకకర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ప్రకటమైనారు. ఆయన కూడా దివ్యమైనటువంటి సూర్య తేజస్సుతో పోటీ పడుతూ అమితమైనటువంటి కాంతిని కలిగి ఉన్నారు. ఈ విషయాన్ని ఎందరో వాగ్గేయకారులు చెబుతూ ఉంటారు. పరమాత్మ ఎందుకు తన కమలం నుండే చతుర్ముఖ బ్రహ్మగారికి జన్మనిచ్చాడు అంటే లక్ష్మీదేవి పైన అమితమైనటువంటి ప్రీతి అంట. అంటే పిల్లలు పుడితే తన భార్య యొక్క సౌందర్యం తగ్గుతుందో ఏమో అని పరమాత్మయే తన భార్య కన్నా తనే జన్మనిచ్చాడు అని కాస్త చమత్కారంగా చెబుతారు. ఆ విధంగా పరమాత్మయే సాక్షాత్తుగా అదంతా కూడా పరమాత్మ యొక్క సంకల్పం. అలాగే చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క యోగ్యత, లక్ష్మీదేవి యొక్క ఆశీర్వచనం. అందుకోసం ఆ చతుర్ముఖ బ్రహ్మగారు అతని నాభికమలం నుండి బయటికి వచ్చారు. అతను ఎవరు అంటే సాక్షాత్ లోక గురురు బ్రహ్మ పద్మే సూర్య సమప్రభ చతుర్వేద చతుర్మూర్తి తథైవ చతుర్ముఖ స్వప్రభావా దురాధర్షో మహాబల పరాక్రమ. అతను అన్ని లోకాలకు గురువు, గురుతుల్యుడు, అన్ని వేదాల యొక్క ద్రష్ట, అన్ని వేదాలు చదివినవాడు, బహుకాలం నుండి కూడా తెలుసుకున్నవాడు, ఎప్పుడో పరమాత్మ యొక్క అపరోక్ష జ్ఞానాన్ని పొంది అప్పటి నుండి సాధన చేస్తూ 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 ఆ సాధన యొక్క పరిపాకం యొక్క చివరి దశలో ఈ బ్రహ్మ పదవిని పొందారు. అతను చతుర్వేద, అన్ని వేదాలు చతుహు అనే సంఖ్యకు అనుగుణంగా అనంతమైనటువంటి వేదాలు, ఆ అనంతమైన వేదాలలో వర్ణించినటువంటి పరమాత్మ యొక్క అనంతానంత గుణాలు వాటిని చక్కగా తెలుసుకున్నవారు. చతుర్మూర్తి అండజ స్వేదజ జరాయుజ ఉద్భిజ అనే 4 రకాల జీవులే ఆ పరమాత్మ యొక్క ఆ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క స్వరూపము. చతుర్ముఖ, అతనికి 4 ముఖాలు ఉన్నాయి. అమిత తేజోబల సంపన్నుడైనటువంటి వారు ఆ చతుర్ముఖ బ్రహ్మగారు. అలాగే అమితమైన పరాక్రమం ఉన్నది. చతుర్ముఖ బ్రహ్మగారు ఎక్కడ కూడా యుద్ధం చేసింది లేదు, కానీ అతని పరాక్రమం అమితం. అందుకోసమే ఎందరైనా సరే దానవులైనా రాక్షసులైనా ఎవరు కూడా దేవతలపైన దండెత్తి వెళ్ళారే కానీ చతుర్ముఖ బ్రహ్మగారి పైన ఎవరు కూడా దండెత్తి వెళ్ళలేదు. అంత సాహసం ఎవరు చేయలేదు. అంత గొప్ప పరాక్రమం కలిగిన వారు. కస్యచిత్ వధకారస్య దానవో వీర్యవత్తమౌ మధుశ్చ కైటభశ్చైవ దృష్టవంతో హరిం ప్రభుం. కొంతకాలం గడిచిన తర్వాత దానవులైన మహాబల పరాక్రమం కలిగినటువంటి మధు మరియు కైటభుడు
వీరిద్దరు కూడా అలా శేషశయ్య పైన పవళించిన ఆ పరమాత్మని చూశారు. శయానం శయనే దివ్యే నాగభోగే మహాద్యుతిం బహుయోజన విస్తీర్ణే బహుయోజన మాయతే కిరీట కౌస్తుభధరం పీత కౌశేయవాససం. ఆ పరమాత్మ శేషశయ్య పైన పవళించి ఉన్నాడు. ఆయన మహాదివ్య తేజో విరాజితుడు. అతను పవళించిన అనగా నిద్రించినటువంటి ఆ శేషశయ్య కూడా ఎన్నో యోజనాలు విస్తీర్ణంగా ఉంది, ఎన్నో యోజనాలు దీర్ఘంగా కూడా ఉంది. అంత పెద్ద శేషుని పైన పరమాత్మ తను నిద్రిస్తూ ఉన్నాడు. అది కూడా యోగ నిద్రలో ఉన్నాడు పరమాత్మ. గొప్ప కిరీటాన్ని అలాగే వక్షస్థలంన శ్రీవత్సాన్ని కూడా పరమాత్మ ధరించాడు. హృదయస్థానంలో కౌస్తుభమణిని కూడా పరమాత్మ ధరించి దివ్యమైనటువంటి ప్రభతో వెలిగిపోతున్నాడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మ పచ్చని పట్టు వస్త్రాలు కూడా కట్టుకొని ఉన్నాడు. అటువంటి పరమాత్మని ఇక్కడ స్తోత్రం చేస్తూ మహర్షి గారు దీప్యమానం శ్రీయారాజన్ తేజసా వపుషా తథా సహస్ర సూర్య ప్రతిమం అద్భుతోపమ దర్శనం. ఆయన ఆ విధంగా కాంతితో ఎంతో ఉజ్వలంగా వెలుగొందుతున్నాడు పరమాత్మ. అతని శరీర కాంతి ఎలా ఉన్నదంటే కొన్ని కోట్ల సూర్యులు ఒకేసారి వెలుగుతూ ఉన్నారా అన్నట్టుగా అంత దివ్యమైనటువంటి కాంతితో పరమాత్మ ఉన్నాడు. ఆయన దర్శనం చాలా అద్భుతంగా ఉంది. అసలు చూసిన వారందరూ కూడా అతన్ని చూస్తూ అలా ఉండిపోతారు. అటువంటి దివ్యమైన తేజస్ సంపన్నుడమైన ఆ పరమాత్మని మధుకైటభులు ఇద్దరు కూడా చూశారు. విస్మయ సుమహానాసీత్ మధుకైటభయోస్తత దృష్ట్వా పితామహం చాపి పద్మే పద్మ నిభేక్షణం. పరమాత్మని చూశారు. పరమాత్మ యొక్క నాభిస్థానం నుండి ఒక కమలం కూడా ఉద్భవించింది. ఆ కమలంలో చతుర్ముఖ బ్రహ్మగారు కూడా ఉన్నారు. విత్రాసయేత మథతౌ బ్రహ్మాండమవితౌ జసం విత్రాస్యమానో బహుశో బ్రహ్మా తాభ్యాం మహాయశః. అలా వారికి అసుర బుద్ధి కదా, రాక్షస బుద్ధి కదా, ఏది కూడా వారు నిటారుగా ఉండలేరు. ఏదోటి పనులు చేస్తూ ఉంటారు. అందులోనూ కూడా వారికి కాస్త చేతికి దురద అంటారు కదా, ఆ విధంగా ఉంటూ ఇంకా ఏది కనబడలేదు. ఉండేది కొన్నే పదార్థాలు, ఏ కారణవ జలం, అందులో శేషశయ్య పైన పవళించిన పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క నాభిస్థానం నుండి వచ్చినటువంటి కమలం. ఆ కమలం యొక్క మూల భాగం ఎక్కడైతే ఉందో దాన్ని పట్టుకున్నారట వారందరూ కూడా. పట్టుకుని చతుర్ముఖ బ్రహ్మగారిని హింసిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారంటే అకంపయత్ పద్మనాళం తతో బుధ్యత కేశవ అథ పశ్యత గోవిందో దానవో వీర్యవత్తరో. ఆ పద్మం యొక్క పైన పద్మం ఉంది, కింద దాని నాళ ప్రాంతం ఉంటుంది కదా, ఆ నాళ ప్రాంతాన్ని వీరు కదిలిస్తూ ఉన్నారు. చతుర్ముఖ బ్రహ్మగారిని వీరందరూ కూడా వారి ఆసనమే అది, దాన్ని కదిలిస్తూ ఉన్నారు. చతుర్ముఖ బ్రహ్మగారికి పైనుండి కిందికి వచ్చే సామర్థ్యం లేదు, భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, నాళం ఎంతవరకు ఉందంటే ఆ చతుర్ముఖ బ్రహ్మగారు దాదాపుగా ఎన్నో సంవత్సరాలు కిందికి దిగితే గాని దాని మూలం కూడా తెలియలేదు వారికి. అంత పెద్దదైనటువంటి నాళం ఉన్నది దానికి, ఆ పద్మానికి. అటువంటి నాళాన్ని వీరు కదిలిస్తూ ఉన్నారు. దాన్ని చూసినటువంటి పరమాత్మ తను యోగ నిద్ర నుండి బయటికి వచ్చాడు. బయటికి వచ్చి దృష్ట్వాతా వబ్రవీద్దేవ స్వాగతం వాం మహాబలౌ దదామి వాం వరం శ్రేష్టం ప్రీతిర్హి మమ జాయతే. ఓ మధుకైటభులారా, మీరిద్దరికి స్వాగతం. మీ బలపరాక్రమాల గురించి నేను విన్నాను. అటువంటి మిమ్మల్ని చూడడం కూడా నాకెంతో ఆనందంగా ఉంది. మీ పైన అధికమైనటువంటి ప్రీతి నాకు ఉన్నది. తౌ ప్రహస్య హృషీకేశం మహాదర్పౌ మహాబలౌ ప్రత్యబ్రూత మహారాజ సహితౌ మధుసూదనం. వారిద్దరు కూడా అలా నవ్వుతూ పరమాత్మతో మాట్లాడుతూ ఉన్నారట. వారిద్దరికి ఒక భ్రాంతి, ఇతను పరమాత్మే మనము పరమాత్మే అని వారు అనుకున్నారు. అందుకోసం వారు నవ్వుతూ మాట్లాడుతున్నారు. సామాన్యంగా యోగులు కానీ సిద్ధులు కానీ వీరందరూ కూడా పరమాత్మని చూస్తే అలా భక్తితో మాట్లాడుతూ ఉంటారు. కానీ వీరికి ఆ ఏ భక్తి కూడా లేకపోగా కాస్త అహంకారము, మదము, అలాగే మూర్ఖత్వం, దానితో కలిసి వీరందరూ కూడా మహాదర్పంతో వారు నవ్వుతూ పరమాత్మతో మాట్లాడుతున్నారు. అది కూడా ఏకకంఠంతో ముక్తకంఠంతో మాట్లాడుతూ ఉన్నారు. ఆవాం వరయ దేవత్వం వరదౌ స్వౌ సురోత్తమ దాతారౌ స్వౌ వరం తుభ్యం తద్బ్రీవి హ్యవిచారయన్. సామాన్యంగా పరమాత్మ ద్వారా అందరూ వరాన్ని కోరుతూ ఉంటారు. కానీ వీరిద్దరు అంటున్నారు, ఓ సురశ్రేష్ఠ, మేమిద్దరం ఎందుకు వచ్చామో తెలుసా? నీకు వరాలు ఇవ్వడానికి వచ్చాము. అంత గొప్పవాళ్ళు మేమని వారు అనుకుంటూ ఉన్నారు.
నీవేదో మా నుండి వరాన్ని కోరుతావని అనుకుంటున్నాను, ఏమైనా వరం కావాలంటే కోరుకోమని ఆ మధుకైటభులో పరమాత్మకి చెబుతూ ఉన్నారు. నీవు ఏదైతే కోరికను కోరుతావో ఆ కోరికను తీర్చడానికి మేమిద్దరం సమర్థంగా ఉన్నాము, ఏమీ ఆలోచించక నీకే వరం కావాలో కోరుకోమని పరమాత్మకి వారంటారు. అందుకు శ్రీ భగవానువాచ ప్రతిగృణ్ణే వరం వీరౌ ఈప్సితశ్చ వరో మమ యువాం హి వీర్య సంపన్నో నవామస్తి సమప్పుమాన్. పరమాత్మ అలా నవ్వుతూ చిరునవ్వుతో పరమాత్మ వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ వీరులారా, మీ నుండి తప్పకుండా నేను వరాన్ని స్వీకరిస్తాను. మీ యొక్క పరాక్రమాన్ని నేను విన్నాను. అటువంటి పరాక్రమం కలిగిన మీ నుండి వరాలు పొందడమే నా యొక్క సౌభాగ్యమని అనుకుంటున్నాను. మీకు సాటి ఎవరూ లేరు, అంత గొప్పవారు మీరు అని పరమాత్మ కూడా అలా తమాషగా మాట్లాడుతూ ఉన్నాడు. వధ్యత్వముపగచ్చేతాం మమ సత్య పరాక్రమం ఏతదిచ్ఛామ్యహం కామం ప్రాప్తుం లోకహితాయ వై. ఓ సత్య పరాక్రములైనటువంటి వీరులారా, మధుకైటభులారా, మీరిద్దరు కూడా భావి కాలంలో నా చేత హతులవుతారు. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ఇదంతా కూడా నా యొక్క క్రీడ, మీతో నేను ఆటలాడుతూ ఉన్నాను. ఇదంతా కూడా జగత్తు యొక్క కళ్యాణం కోసం చేస్తూ ఉన్నాను. అటువంటి మీ నుండి నేనేమయ్యా వరం కోరుకునేది? నా యొక్క ఒక రోమకూపాన్ని కూడా మీరు కదపలేరు, అంత గొప్ప పరాక్రమశాలిని నేను అని పరమాత్మ చెప్పగా, అంటే మీ ద్వారా నాకు యుద్ధం కావాలని పరమాత్మ కోరాడు. అందుకు మధుకైటభౌ ఊచతు అనృతం నోక్తపూర్వం నౌ స్వైరేష్వపి కుతోన్యథా సత్యే ధర్మే చ నిరతౌ విద్యావాం పురుషోత్తమ. ఓ పురుషోత్తమ, మేమింతవరకు పరిహాసం కోసం కూడా ఎప్పుడు కూడా అసత్యాన్ని చెప్పలేదు. వారు దానవులు, వారి బుద్ధియే వక్రబుద్ధి. ఎప్పుడూ కూడా అసత్య సంభాషణ ఇటువంటి మాత్రమే వారు చేస్తూ ఉంటారు. పరులను పీడించమే వారి స్వభావం. అటువంటి వారు తమ గురించి అసత్యాన్ని చెప్పుకుంటున్నారు. మేమెప్పుడు కూడా అసత్యాన్ని మేము మాట్లాడలేదు. మేమిద్దరం కూడా ఎప్పుడు కూడా సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉంటాము. అటువంటి గొప్పవాళ్ళం మేము. బలే రూపే చ శౌర్యే చ శమేన చ సమోస్తినౌ ధర్మే తపసి దానే చ శీల సత్వదమేషు చ. ఇక మా యందు ఉండేటువంటి గుణాలేమో తెలుసా? బలము, రూపము, శౌర్యము, శమము, ధర్మము, తపస్సు, దానము, సుశీలము, సత్యము, దమము అనే వాటిలో మాకు సాటిగా ఎవరూ లేరు. అటువంటి గొప్పవారం మేము. ఉపప్లవో మహానస్మాన్ ఉపావర్తత కేశవ ఉక్తం ప్రతికురుష్వతం కాలోహి దురతిక్రమ. ఓ కేశవ, మాకు ఒక గొప్ప సంకటం దాపురించింది. మేము చెప్పినటువంటి మాటను పూర్తి చేయండి, ఎందుకంటే కాలోహి దురతిక్రమ. వారిద్దరు కూడా ఏదో అనుకుంటూ మాట్లాడుతున్నారు. కాలాన్ని ఎవరు కూడా దాటలేరు. ఒక కాలం వస్తే అది మరణకాలమైనా ఏదైనా సరే ఆసన్నమైనటువంటి కాలం. ఆ కాలం ద్వారా కలిగేటువంటి ప్రభావాలు ఏవైతే ఉంటాయో దాన్ని ఎవరు కూడా దాటలేరు, దాన్ని తప్పించుకోలేరు. కాబట్టి నీవైనా మేమైనా కాలబద్ధులమని వారు పలుకుతూ ఉన్నారు. పరమాత్మకి కాలబద్ధత అనేది లేదు, కానీ వారికైతే ఉంది. ఆవావిచ్ఛామహే దేవ కృతమేకం త్వయా విభో అనావృతేస్మిన్నాకాశే వధం సురవరోత్తమ. ఓ దేవా, ఓ శిరశ్రేష్ఠ, వారికి కాస్త నిజం కూడా తెలుసు. ఈ పరమాత్మ ఇదంతా కూడా దేవ అని చెబుతున్నారు. అనగా క్రీడాది గుణ విశిష్టుడు, మాతో ఆటలాడుతున్నాడు పరమాత్మ అని తెలిసి మేమిద్దరం నీకొక సౌకర్యాన్ని కూడా కల్పిస్తాం. మమ్మల్ని నువ్వు వధిస్తావని చెప్పావు కదా, మమ్మల్ని వధించు. కానీ ఈ ఆకాశం అనగా భూమిపైన కాదు, అలాగే పై లోకాలలో కూడా కాదు, అంతరిక్షంలో ఎటువంటి ఆధారం లేని సందర్భంలో ప్రదేశంలోనే మమ్మల్ని నీవు వధించాలి. పుత్రత్వం అధిగచ్చావ తవ చాపి సులోచన వర ఏష వృతో దేవ తద్విద్ధి సురసత్తమ. హే కమలైనైనా, హే దేవేశ్వర, మేమిద్దరం కూడా మీ పుత్రుడిగా ఉండాలి. చివరికి వారికి తెలిసిపోయింది పరమాత్మ చేతితో మాకు వధ అనేది నిశ్చితం కాబట్టి ఇక వధాన్ని అనగా అతని ద్వారా సంహరింపబడే ముందే ఒక వరాన్ని కోరుకోవాలని వారిద్దరు కూడా మాట్లాడుతున్నారు. మేమిద్దరం కూడా మీ ద్వారా సంహారాన్ని పొందుతాం అనగా సంహరింపబడుతాం. సంహరింపబడిన తర్వాత మీ కుమారులుగా మేము జన్మించాలి. అటువంటి వరాన్ని ఇచ్చుకోండి, వరాన్ని ఇవ్వండి, మా ప్రతిజ్ఞ అనేది భంగం కాకూడదు అని వారిద్దరు కూడా కోరారట. అందుకు శ్రీ భగవానువాచ అనృతం మా భవేద్దేవ యద్ధినౌ సంశ్రుతం తదా బాడమేవం కరిష్యామి సర్వమేతద్ భవిష్యతి. ఆ పరమాత్మ అన్నాడు, అలాగేనయ్యా, మీరేం చెప్తే అది,
మీరేదైతే కోరికలు కోరారో బాఢం అనగా మీ కోరికలకు నా సమ్మతిని సూచిస్తూ ఉన్నాను అని పరమాత్మ చెప్పిన తర్వాత సవిచింత్యాథ గోవిందో నా పశ్యద్యదనావృతం అవకాశం పృథివ్యాం వా దివివా మధుసూదన. పరమాత్మ వారి కోరిక ప్రకారమే వారిని ఎక్కడ సంహరించాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. పైన ఏ లోకాలు లేవు, కింద చూద్దామంటే ఏ కారణంగా అంతటా కూడా నీరు మాత్రమే వ్యాపించి ఉన్నది. ఇక వీరిని ఎక్కడ సంహరించాలి అనే ఒక గొప్ప సమస్యకు పరమాత్మకు. అందుకోసం స్వకావనావృతో ఊరు దృష్ట్వా దేవవరస్తదా మధుకైటభయో రాజన్ శిరసి మధుసూదన చక్రేణ సితధారేణ స్వయం కృంతత మహాయశాః. ఇక పరమాత్మ రెండవ ఆలోచన లేకుండా వారిద్దరిని కూడా తన తొడభాగానికి తీసుకున్నాడు. తన తొడపైన కూర్చోబెట్టుకుని, అనగా అంత గొప్ప శక్తిమంతుడైనటువంటి పరమాత్మ ముందు వీరెంత, అలా పెద్ద మహావృక్షం ముందు గడ్డిపోచ లాంటి వారు వీరిద్దరిని కూడా తన చేత పట్టి పరమాత్మ వారిద్దరిని కూడా తన ఊరు భాగంలో, అనగా తన తొడ భాగంలో కూర్చోబెట్టుకుని వారిద్దరి శిరస్సుని కూడా తన చక్రాయుధంతో ఖండించాడు. అప్పటి నుండే పరమాత్మ ఆ మధు అనే రాక్షసుడిని సంహరించాడు. సూదయతి ఇది మధుసూదన అని పరమాత్మను పిలిచారు. ఆ విధంగా మధుకైటబుల యొక్క కుమారుడే ఈ దుందు అనే రాక్షసుడు అని మహర్షి గారు చెబుతూ ఇక్కడికి 203వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 204వ అధ్యాయంలో మార్కండేయ మహర్షి గారు దుందుర్నామ మహారాజ తయో పుత్రో మహాద్యుతి సతపోతప్యతో మహత్ మహావీర్య పరాక్రమ. ఆ మధుకైటబుల యొక్క కుమారుడే ఈ దుందు అనే రాక్షసుడు. ఇతను అమిత తేజోవంతుడు, అత్యంత బల పరాక్రమశాలి, అలాగే ఎంతో ఉగ్రమైనటువంటి తపస్సును కూడా చేశాడు. అతిష్ఠ దేకపాదేన కృశోధమని సంతత తస్మై బ్రహ్మా దదో ప్రీతో వరం వంవ్రే సచ ప్రభుం. సుదీర్ఘకాలం వరకు కూడా ఒక కాలు పైన నిలబడి, ఒంటి కాలు పైన నిలబడి అతను హిమవత్ పర్వత ప్రాంతంలో తపస్సు చేశాడు. ఎంతవరకు నిలబడ్డాడుంటే అలా నిలబడి అతని నరాలు మాత్రమే కనబడుతున్నాయి. అంత కృషించిపోయాడు. శరీరంలో ప్రాణశక్తి ఉండాలంటే నరాలు ఉండాలి. ఆ కాలంలో నరాలు, దాంట్లో రక్తం ఉండాలి. అంత మాత్రమే ఉంది, కానీ శరీరంలో ఎక్కడ కూడా కండ కానీ మాంసం కానీ లేదు. ఆ విధంగా కృషించిపోయి ఎంతో దీర్ఘంగా కఠినంగా తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చుకుని చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమై అతనికి వరాన్ని ఇచ్చారు. దేవదానవ యక్షాణం సర్వగంధర్వ రాక్షసాం అవధ్యోహం భవేయం వై వరయేష వృతోమయా. అతను వరాన్ని అడిగాడట. ఓ చతుర్ముఖ బ్రహ్మ, ఓ పితామహ, నేను దేవతల చేత, దానవులు, యక్షులు, సర్పాలు, గంధర్వులు వీరి ఎవరి చేత కూడా నేను చావకూడదు. ఇదే నా కోరిక, దీనే నాకు వరంగా ఇవ్వండి అని అడిగాడు. ఏవం భవతు గచ్చేతి తమువాచ పితామహ సయేవ ముక్తస్తత్పాదు మూర్ధా స్పృశ్య జగామహ. చతుర్ముఖ బ్రహ్మగారు కూడా తథాస్తు అని పలికారు. తథాస్తు అని పలికి వరాన్నిచ్చి నీవు వెళ్ళమని, ఇక నీవు వెళ్ళవచ్చని చెప్పిన తర్వాత అతను వెళుతూ చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కరించాడు. సతదుందుర్ వరం లబ్ధ్వా మహావీర్య పరాక్రమ అనుస్మరన్ పితృవహం ధృతం విష్ణుముపాగమత. తనకి తెలుసు తన తండ్రి అయినటువంటి మధు అనే రాక్షసుడు ఏ విధంగా చంపబడ్డాడు విష్ణువు చేత అనే విషయాన్ని తెలిసిన వాడి ఇక వెంటనే ఆ విష్ణువుని నిగ్రహించాలి. అందుకోసం ఆ విష్ణులోకానికి దండెత్తి వెళ్ళాడు. సతుదేవాన్ సగంధర్వాన్ జిత్వా దుంధురమర్షణ బబాద సర్వానసగృత విష్ణుం దేవాంశ్చ వైభృషం. ఆ దుందువు తన వరపరాక్రమంతో ఊగిపోతూ ఉన్నాడు. ఆ చతుర్ముఖ బ్రహ్మగారి వరం, ఇక ఈ వరాన్ని ఎవరు కూడా మీరలేరు అనే ఒక గొప్ప విశ్వాసంతో దేవతలను, గంధర్వులు వీరందరినీ కూడా ఓడించి అన్ని లోకాలను కూడా తన కైవసం చేసుకున్నాడు. ఇక్కడైతే విష్ణువును కూడా జయించాడు అని చెప్పారు, కానీ విష్ణువుని ఎప్పుడు కూడా ఎవరూ జయించలేరు. కానీ దేవతలను జయించాడు అనే విషయాన్ని మాత్రం మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. అతనే ఈ వాలుకాపూర్ణమైనటువంటి సముద్రంలో ఉన్నాడు అని మార్కండేయ మహర్షి గారు చెబుతున్నారు. ఇక అతడిని కువలాశ్వుడు ఏ విధంగా సంహరించబోతున్నాడు అనే విషయాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనం యొక్క ఫలితాన్ని ఆ పరమాత్మ యొక్క దివ్య పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.